దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు వాక్యము ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ హీ హిమ్, మేల్ అండ్ ఫీమేల్ క్రియేటెడ్ హీ దెమ్. నా ప్రియులారా, ఇక్కడ దేవుడు నరుని దేవుని పోలికలో స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు అని మనకి వాక్యం క్లియర్గా చెప్తా ఉంది. అయితే ఒక మాట మీకు చెప్తాను. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వారి పిల్లల్ని ఇష్టపడతా ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. కానీ చాలామందిలో ఒక తత్వం ఉంటుంది, ఒక లక్షణం ఉంటుంది, కానీ అది బయటికి చెప్పరు. ఏంటిదంటే, ఎవరైతే వాళ్ళలాగా బిహేవ్ చేస్తారో, ఆలోచిస్తారో, అంటే వాళ్ళలాగా థింకింగ్ చేయడం కానీ, రియాక్ట్ అవ్వడం కానీ, బిహేవ్ చేయడం కానీ, వాళ్ళ పోలికలు కలిగి ఉండడం కానీ ఉంటారో వాళ్ళని ఎక్కువ కొంచెం ఇష్టపడుతూ ఉంటారు. అది వాస్తవం. ఎవరు ఒప్పుకోకపోయినా కానీ అది తల్లిదండ్రులకి తెలుసు, అది వాస్తవం. అంటే తన పోలికలో వాళ్ళలాగా బిహేవ్ చేసే వాళ్ళని, ఆలోచించే వాళ్ళని, వాళ్ళ పోలికలో ఉండే వాళ్ళని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు పేరెంట్స్. అంటే ఇక్కడ మనం చూస్తే కనుక దేవుడు కూడా నరుని తన పోలికలో, తన రూపంలో, తన పోలిక చొప్పున సృష్టించాడు. అంటే దేవునికి కూడా ఆశ ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా తండ్రి, ఆయన కూడా ప్రేమ కలిగిన వ్యక్తి, ఆయన ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి. సో ఆయన ఆశ ఏంటంటే, నా పిల్లలు నాలా ఉండాలి అని ఆయన ఆశపడే మొట్టమొదటి సృష్టించారు మనుషుల్ని. కానీ మనిషి తన దేవుని రూపాన్ని కోల్పోయి తన నరుని స్వభావాన్ని, స్త్రీని గాను పురుషుని గాను, అంటే మానవ శరీరాన్ని, మానవ స్వభావాన్ని తీసుకున్నాడు. దేవుని స్వభావాన్ని విడిచిపెట్టి మానవ స్వభావాన్ని తీసుకున్నాడు. సో ఇక్కడ మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మనము ఎప్పుడైతే దేవుని పోలికను గుర్తు చేసుకుంటామో, ఆయన ఆలోచన విధానంలోకి, ఆయన యొక్క మనస్తత్వానికి, ఆయన యొక్క గుణాలను మనము తెలుసుకొని వాటిని కలిగి, ఎందుకంటే ఈ భూమి మీద మనల్ని కన్నా తల్లిదండ్రులు వాళ్ళు మనకు శరీరాన్ని ఇచ్చారు, ప్రాణాన్ని ఇచ్చారు. కానీ మనకి, అంటే నువ్వు మారు మనసు పొందిన తర్వాత నీవు రక్త మాంసముల పోలికలో ఉండవు. ఎందుకంటే దేవుని ఆత్మ పొందుకుంటే మాత్రమే నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా పిలువబడతావు. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటావో, పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటావో, అప్పుడు నువ్వు దేవుని పోలికలోకి మార్చబడతావు. అంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత నీ ఆలోచన విధానము, నీ అలవాట్లు, నీ మాటలు, నీ గుణాలు, నీ విధానము అంతా కూడా దేవుని పోలికలోకి మార్పు చెందుతూ ఉండాలి. అదే పరివర్తన. ఈ భూమి మీద జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం అదే. సో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, సో మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే, దేవుడు, మనము ఎలాగైతే మన పిల్లలు మన పోలికలో ఉండే వాళ్ళని ఎక్కువ ఇష్టపడతామో, అలాగే దేవుడు కూడా తన పోలికలో ఉండే వాళ్ళని, తన విధంగా ఆలోచించే వాళ్ళని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అందరూ కూడా దేవుని పోలికను వెతకండి, దేవుని గుణాలను తెలుసుకోండి, దేవుని మనస్తత్వాన్ని తెలుసుకొని ఆయన పోలికలోకి మారడానికి ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.